దేశంలోని అత్యంత కరువు ప్రాంతంలో అనంతపురం జిల్లా ఒకటి వెలుగులో వచ్చింది అధ్యక్ష. ఆర్టీటీ సంస్థ అధ్యక్ష, గత 50 సంవత్సరాలుగా పైగా అనంతపురం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మొత్తం 152 మండలాలు, సుమారు 4000 గ్రామాల్లో 5 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ సేవలు అందుతున్నాయి అధ్యక్ష. సుమారుగా 20 లక్షల మందికి ఈ సంస్థ ఉపయోగపడుతుంది అధ్యక్ష. వైద్యం, విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణాలు, స్టోర్స్ రంగాల్లో సేవలు అందిస్తుంది అధ్యక్ష. ఆర్టీటీ అంటేనే ఏ పార్టీకి, కులానికి, మతానికి సంబంధం లేకుండా ఆ సంస్థ చేస్తున్న సేవలు చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంలో FCRA రెన్యువల్ చేయడం లేదు అధ్యక్ష. దీనివలన ఇప్పటికే ఆర్టీటీలో కీలకమైన సేవలు ఆగిపోతున్నాయి అధ్యక్ష. దీనిపై అనంతపురం జిల్లా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష. వెంటనే సార్ కూడా స్పందించి సెంట్రల్లో ఉండే ఎంపీలకు కూడా తెలియజేసి మన గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో కూడా కలిసి వివరించింది కూడా జరిగింది అధ్యక్ష. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మన సభ ద్వారా కేంద్రానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఆర్టీటీని ఒక మతపరంగా చూడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మంచు పెరేరా గారితో కూడా సమావేశమై ఆర్టీటీ సేవలు కూడా ఆగకుండా కొనసాగేలాగా కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దయచేసి FCRA సమస్యను కూడా పరిశీలించాలని సభ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆర్టీటీ అంటే మా అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా SC, STలు కూడా ఎంతో ఆర్టీటీ మీద కూడా ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లు కూడా హౌసింగ్ వచ్చేసి ఇల్లు కట్టించే మా SC, STలు కూడా హ్యాండ్ ఓవర్ చేసే సంస్థ ఆర్టీటీ సంస్థ కాబట్టి దయచేసి సభ ద్వారా కేంద్రానికి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష, వెంటనే రెన్యువల్ చేయాలని కూడా కోరుకున్నాను.